హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. ఇప్పుడు మనం రివ్యూ చేయబోయే చిత్రం జాక్ వీడికి కొంచెం క్రాక్. కొంచెం క్రాక్ అనేది మనం యాడ్ చేసింది కాదు, వాళ్ళు ఆల్రెడీ ట్యాగ్ లైన్లోనే పెట్టారు. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ టు బ్యాక్ 2 బ్లాక్ బాస్టర్లు, 130 crore మూవీ కలెక్షన్ చేసిన హీరో నుంచి ఒక మూవీ వస్తుందంటే ఎలా ఉండాలి ఆ సౌండ్. ఆ రేంజ్లో అయితే లేదు ఈ మూవీకి సౌండ్. ఈ సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి రిలీజ్ డేట్ అంటే ఈ రోజు వరకు ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేదు ఈ మూవీ ప్రమోషను కంటెంట్ కానీ సాంగ్స్ కానీ ఇవేమి. ఓకే, ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది మన రివ్యూలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు కానీ మన ఛానల్లో కొత్తగా విజిట్ చేసినట్లయితే ఛానల్లో కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ జాక్ ఈ మూవీ స్టోరీ లైన్లోకి వెళ్తే, ఫ్యాబ్లో నెరూడా ఒక కాన్ఫిడెన్షియల్ జాబ్ చేస్తూ ఉంటాడు. ఆ జాబ్లో తను ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాడు, ఆ జాబ్ కోసం తను ఎంతవరకు వెళ్ళాడు ఏంటి అనేది ఈ సినిమా స్టోరీ లైన్ అనమాట. ఇక కమింగ్ టు పాజిటివ్స్, సిద్ధు జొన్నలగడ్డ ఈ జాక్ క్యారెక్టర్కి కరెక్ట్గా సరిపోయాడు. ఈ జాక్ క్యారెక్టర్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేసుకున్నారు. ఆ జాక్ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ కానీ, ఈ జాక్ క్యారెక్టర్ ఫేస్ చేసే సర్కమ్స్టాన్సెస్ కానీ, ఆ సరౌండింగ్లో జరిగే సిచ్యువేషన్స్ కానీ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఈ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలానే సిద్ధు మళ్ళీ ఇంకొక ఎంటర్టైనింగ్ రోల్తో వచ్చాడనమాట మన ముందుకి. ఈ జాక్ క్యారెక్టర్కి కరెక్ట్గా సరిపోయాడు. చాలా నార్మల్గా రొటీన్గా ఉన్న సీన్స్ కూడా తన టైమింగ్తో నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్ళాడు సిద్ధు. కాకపోతే అప్పుడప్పుడు టిల్లు వచ్చేళ్ళిన ఎమోషనల్ సీన్స్ ఇంకొంచెం బాగా చేసి ఉండొచ్చు అనిపించినా కానీ ఈ సినిమాకి సంబంధించి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మాత్రం సిద్ధునే. ఇక బొమ్మరిల్లు భాస్కర్ గారు తన స్టోరీ లైన్లో చెప్పే థీమ్స్ చాలా బాగుంటాయి. యాక్చువల్గా తన ఫ్లాప్ మూవీస్ అవ్వచ్చు, యావరేజ్ మూవీస్ అవ్వచ్చు, హిట్ మూవీస్ అవ్వచ్చు, తను తీసుకునే థీములు చాలా బాగుంటాయి. ఇందులో కూడా ఈ మూవీలో కూడా బొమ్మరిల్లు భాస్కర్ గారు తీసుకునే థీమ్ చాలా బాగుంది. ప్రొఫెషనల్స్కి వాళ్ళ ఎంప్లాయర్స్కి మధ్య ఉండే రిలేషన్ గురించి డిస్కస్ చేశారు. అది చాలా బాగా అనిపించింది. ఇక ఈ మూవీకి సంబంధించి నెగిటివ్స్లోకి వెళ్ళే ముందు ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఎక్కడున్నామో అక్కడే ఉన్నాము. ఛానల్ బూస్ట్ అవ్వట్లేదు, వాచ్ కూడా సరిగ్గా అవ్వట్లేదు. కొంచెం మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియో. ఇక కమింగ్ టు నెగిటివ్స్, జాక్ క్యారెక్టర్ తప్ప ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ వర్కౌట్ అవ్వలేదు. వైష్ణవి చైతన్య క్యారెక్టర్ కూడా చాలా సిల్లీగా అనిపించింది. ఆ అమ్మాయి కూడా ఇంకా కొంచెం బాగా పర్ఫామ్ చేయొచ్చు అనిపించింది. పర్ఫార్మెన్స్ కూడా కొంచెం అంత న్యాచురల్గా అనిపించలేదు ఆ క్యారెక్టర్లో. ఇక నరేష్ గారు, ప్రకాష్ రాజ్ గారు లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నా కానీ వాళ్ళకి కరెక్ట్ రోల్స్ పడలేదు. మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే కన్వీనియంట్ రైటింగ్ అనమాట. ఈ మూవీలో రైటింగ్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఒక స్పై జానర్ అంటే లాజిక్స్ చూస్తారు ఆడియన్స్, అలాంటి లాజిక్స్ ఏమీ ఉండవు. అక్కడికక్కడ ఆ సీన్ తగ్గొట్టేద్దాం అనే ఇంటెన్షనే కనిపించింది తప్పితే ఎక్కడా లాజికల్గా ఆలోచించి సీన్ని ప్లేస్ చేసినట్టు ఎక్కడా అనిపించదు. యాక్చువల్గా ఈ మూవీలో లవ్ స్టోరీ ఉంది, టెర్రరిస్టుల గురించి, ఐఎస్ఐ గురించి ఉంది. ఇక స్పై జానర్ కాబట్టి అలాంటి ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. బట్ ఎక్కడ ఏది ఫుల్ఫిల్గా ఉన్నట్టు అనిపించదు అనమాట. ప్రతిదీ ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది. అది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు చాలా సీన్స్ ఇంకా ఫ్లెష్ అవుట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఏదో హడావిడిగా చుట్టేసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు ఈ మూవీ చూస్తున్నంతసేపు. ఈ మూవీలో సాంగ్స్ కూడా ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. బీజిఎం ఓకే, జాక్ క్యారెక్టర్కి సంబంధించి కొన్ని ట్రాక్స్ ఉంటాయి, అవి చాలా బాగున్నాయి. సాంగ్స్ మాత్రం ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. అది ప్రమోషనల్గా కూడా ఏమీ ఉపయోగపడలేదు. ఓకే, ఆన్ స్క్రీన్ అయినా వర్కౌట్ అవుతాయేమో అనుకున్నాను, బట్ ఆన్ స్క్రీన్ కూడా అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సాంగ్స్ వచ్చినప్పుడు నాకైతే చిరాకేసింది లిటరల్లీ. ఇక మదర్ క్యారెక్టర్లో చేసిన ఆవిడ కూడా ఇంకొంచెం బాగా పర్ఫామ్ చేసే ఆవిడని పెట్టినట్లయితే ఇంకొంచెం ఇంపాక్ట్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా పూర్గా ఉన్నాయి, బడ్జెట్ లిమిటేషన్స్ తెలుస్తున్నాయి. ఇక యాక్షన్ సీక్వెన్సెస్లో సినిమాటోగ్రఫీ నాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో నేపాల్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది, అది టెక్నికల్ గ్లిచ్చో లేకపోతే దాన్ని అలాగే పోర్ట్రే చేద్దాం అనుకున్నారో కానీ ఏదో అరిగిపోయిన యాక్షన్ సీక్వెన్సెస్ ప్లే అవుతున్నట్టు అనిపించింది. త్రూ అవుట్ 4 to 5 minutes అలానే ఉండాలకే అసలు ఇరిటేషన్ వచ్చేసింది. ఇక ఈ సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ బిగ్ లెట్ డౌన్ అనమాట. ఏఐ కూడా ట్రై చేశారు, బట్ వర్కౌట్ అవ్వలేదు. అసలు ఈ మూవీకి సంబంధించి ఏఐతో పని ఏముంది అనిపించింది నాకైతే. ఇక మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక ఫైనల్గా ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, జాక్ వీడికి కొంచెం క్రాక్. వాడికి కాదు క్రాకు, ఈ సినిమా చూసిన వాళ్ళకి జాక్ క్రాక్ ఎక్కిస్తాడు. డీజే టిల్లు తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నుంచి ఇలాంటి ఒక మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే మూవీ నచ్చలేదు. ఇది జాక్ మూవీకి సంబంధించిన నా ఒపీనియన్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కానీ ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, బై బై, టేక్ కేర్ గాయ్స్.